The human voice. It's an instrument we all play. It's the most powerful sound in the world, probably. The only one that can start a war or even say, I love you. జూలియన్ ట్రెజర్ పలుకులివి. అయితే చాలా కొద్ది మంది స్వరమే అలా హిప్నాటిక్గా ఉంటుంది. వాళ్ళ గళంలో ఒక సమ్మోహన శక్తి మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ ఆకర్షక శక్తి అమితంగా పొంగి పొరలే గళం శారదా శ్రీనివాసన్ గారిది. ఎంత రసరమ్యంగా ఉంది ఆమె కంఠధ్వని. ఎన్నిసార్లు విన్నాను. ఎలా ఉంటుంది? కోకిల్లాగానా, పువ్వులాగానా, నింపాదిగా ప్రవహిస్తున్న వాగులాగానా, ఎగసిపడుతున్న నదిలాగానా? ఏమో, దేనిలాగా ఉంటుందో దేనిలాగా ఉండదో చెప్పలేను. ఈ ప్రపంచంలో ఉన్న తీయదనమంతా, సొగసంతా ఆమె కంఠంలోనే కనిపిస్తుంది. వాగ్దేవతలంతా ఆమె జిఫాగ్రాన కాపురం ఉన్నారేమో. అంతటి మధురస్వరం మునిపెన్నడూ నా చెవుల పడలేదు. రమారమి 5 దశాబ్దాల క్రితం హైదరాబాద్ రేడియోలో నేను అనౌన్సరుగా చేరిన మొట్టమొదటి రోజున దూరంగా వెనుకవైపునున్న స్టూడియోల నుంచి ముందునున్న డ్యూటీ రూమ్ వైపు నడిచి వస్తున్నప్పుడు చూశాను. ఆమె నొసటిపైన కాసంత తిలకం, పండిన సంపెంగపూరంగు ఆకాశంలో ఉదయించిన ఎర్రని సూర్యబింబంలాగా. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం కురు. శరదృతువులో కనిపించే తామర పువ్వు లాంటి ముఖంతో, విశాల నేత్రాలతో ఉన్న తల్లి, అన్ని వేళలా మాకు శ్రేయస్సుని, నీ సామీప్యాన్ని అనుగ్రహించు అనుకుంటూ చేతులు జోడించాను. ఆమె శారదని ప్రసిద్ధ వేణుగాన విద్వాంసులు ఎన్ఎస్ శ్రీనివాసన్ చేపట్టాక శారదా శ్రీనివాసన్గా ఆమె ప్రసిద్ధులయ్యారని తెలిసింది. ఎన్ని జన్మల పుణ్యమో. రేడియోలో కుదురుకున్నాక ఆమె పాల్గొన్న శబ్ద చిత్రాలు అనేకం విన్నాను. కొన్నైతే ప్రత్యక్షంగా రికార్డు అవుతున్న సమయంలోనే విన్నాను. స్త్రీజన సహజమైన పరస్పర భిన్న స్వభావాలను అర్థపుష్టితో ఎంత హృద్యంగా పలికిస్తారో శారదగారు చెప్పలేను. పాటకే కాదు, మాటకు ఊగు తూగు ఉంటాయని, శృతిలయలు ఉంటాయని తెలిసింది. అప్పటి వరకు నవ్వుతూ తుడుతూ కబురు చెప్తూ ఉండే శారదగారు మైకు ముందుకు రాగానే తనను తాను మర్చిపోతారు, పాత్రలోకి ఒదిగిపోతారు. అప్పుడు వినాలి పాత్రోచిత సంభాషణలు, వాటికి ఆమె పలికించే భావాలు, నవ్వులు, రోదనలు, సంవేదనలు, చిలిపితనం, హాస్యం. ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని భిన్న హావభావాలు అలవోకగా ఎలా పలకరించగలుగుతున్నారా అని ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు. అదేదో అద్భుత వశీకరణ శక్తి. ఆమె గొంతు వింటూ ఉంటే అమృతం చిప్పిలుతూ ఉంటుంది, పన్నీరు చిలకరిచ్చినట్టుంటుంది. ఒకప్పుడు రేడియోనే ఏకైక వినోద సాధనం. అప్పట్లో రేడియో ఉండటం స్టేటస్ సింబల్. వారం రోజులు పనిపాటల్లో కష్టపడి ఆదివారాల కోసం ఎదురుచూసేవారికి రేడియోనే విశ్రాంతిలా, ఆహారంలా, పానీయంలా పనిచేసేది. రేడియోలో ఎందరో మహానుభావులు, ఉద్దండ పండితులు, మహాకవులు, సంగీత విద్వాంసులు, మేటి రచయితలు, పింగళి లక్ష్మీకాంతం, బంద, జలసూత్రం, రజనీ, కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, డాక్టర్ బాలమురళి, ఎంవి రమణమూర్తి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మునిమాణిక్య నరసింహారావు, త్రిపుర్నేని గోపీచంద్, వింజమూరి వరదరాజయ్యంగార్, మంచాల జగన్నాథరావు వంటి సంగీత సాహిత్య రంగాలలో
నిష్ణాతులైన మహామహుల సాహచర్యంలో ప్రతి మాటను పొందికగా ఎలా పలకాలో, ప్రతి శబ్దాన్ని దృశ్యంగా మలచి శ్రోతను రసగంగలో ఎలా తానమాడించాలో తెలుసుకున్న రస తపస్విని శారదా శ్రీనివాసన్. కృష్ణశాస్త్రి గారైతే ఆమె నవ్వును వెన్నెల జల్లు అన్నారు. ఆమె నవ్వును వింటూ ఉంటే పానకం తాగుతున్నట్టుగా ఉంటుంది అన్నారు చాలామంది. శ్రీ మునిపల్లి రాజు, ప్రొఫెసర్ మొదలి నాగభూషణ్ శర్మ, శ్రీ పోరంకి దక్షిణామూర్తి, చలం వంటి మహామనీషులు ఆమెను వాగ్దేవి పుత్రిక అని, స్వరవాణి అని, మృదువాణి అని, రస తపస్విని అని, శబ్దానికి లాలిత్యం పొదిగిన విదుషీమణి అని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారైతే ఆమె స్వర సౌందర్యాన్ని మెచ్చుకుంటూ అప్పుడే గడివిప్పిన ఉప్పాడ జరీచీరా అన్నారు. నాకైతే ఆ కితాబులన్నిటినీ ముత్యాలుగా ఏరి బంగారు దారంలో హారంగా గుచ్చి శారద గారి కంఠాన అలంకరించాలనుంది. మొదట్లో శేషభట్టర్ వెంకటప్పలాచార్యులు గారి వద్ద గాత్ర సంగీతం, వీణావాద్యం నేర్చుకున్నారు. తరువాత విజయవాడలో ముసునూరి వెంకటరమణమూర్తి గారి వద్ద లలిత శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. మ్రోగింపుము నవవేణువు తీయని మోహన వేణువు నవజీవన రాగముతో నాట్యమాడ ప్రతిరేణువు మ్రోగింపుము నవవేణువు తీయని మోహన వేణువు వనమున కోయల కూయగా వలపుల గంటలు మ్రోయగా వనమున కోయల కూయగా వలపుల గంటలు మ్రోయగా మల్లియ తీవియ మాటున మదనుడు బాణముదూయగ మ్రోగింపుము నవవేణువు. 1959లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరారు. అయినప్పటికీ అంతకు పూర్వమే విజయవాడ ఆకాశవాణి కేంద్రంతో ఆమెకు అనుబంధం ఉండేది. అక్కడ మొదట్లో 4-5 హిందీ నాటకాల్లో పాల్గొన్నారు. ఆవిడ నటించిన మొట్టమొదటి నాటకం సాంస్క్రిట్ ప్లేకి పంపించారు. నేను హడిలిపోయాను. సాంస్క్రిట్ మనకేం రాదు, ఎందుకు పంపించారు, ఎలా వెయ్యాలి ఇందులోనూ అని పరిగెత్తాను. ఇంకా నేను రేడియో స్టేషన్కి, ఏమంటే ఏదో పొరపాటున వచ్చినట్టుంది ఇది, నేను సాంస్క్రిట్ అస్సలు రాదండి నాకు, దయచేసి అది క్యాన్సిల్ చేసేయండి రాను అంటే, సరే నన్ను పింగళ లక్ష్మీకాంతం గారు దానికి ఏం చేస్తే అక్కడికి పంపించారు. పంపిస్తే ఆయన ఎవరమ్మా నువ్వు నీకు రావడం ఎందుకు సంస్కృతం, నేను ఉన్నానుగా అన్నారు. లేదండి క్షమించండి, నాకు అస్సలు నేను పలకలేను కూడాను, నాకు రాదు, ఈ నాటకం నాకు వద్దండి అని అడిగి, నువ్వు ఇలా కూర్చో అని కుర్చీ చూపించారు. కూర్చున్నాం. ఎవరమ్మాయిమమ్మా నువ్వు అన్నారు. అంటే నేను కాజువారి అమ్మాయినండి. ఎవరు, మీ ఫాదర్ పేరేంటి? మా నాన్నగారి పేరు ఆదినారాయణ శాస్త్రి గారు. అయితే మా పెత్తండ్రిని చాలా మంది ఎరిగి ఉన్నారన్నమాట, అందుకని పెత్తండ్రి గారి పేరు శివరామకృష్ణారావు గారు కాజానా. నువ్వు అయితే మా గురువు గారి అమ్మాయివా నువ్వు అన్నారు. ఆయనకి మా పెత్తండ్రి గురువు లాంటి వారు అనమాట, పింగళ లక్ష్మీకాంతం గారికి. ఎలా గురువు ఏమిటి నాకు తెలీదు. అయితే మా గురువు గారు అమ్మాయివా, ఇంకేం మరి రాదంటావేమిటమ్మా, ఏది చదువు చూద్దాం, ఇట్లాగా చాలా బుజ్జగించినట్లు మాట్లాడి, నేను ఏదో ఇంకా ఆయన బాగా తెలిసిన వారు, ఇప్పుడు పర్వాలేదు నన్ను అని అనుకునే స్థితికి నన్ను లాక్కొచ్చి చదవమంటే, మనకి ఇంట్లో మాకు ఏదో శ్లోకాలు అవి చదవటం, ఇవి కొంచెం పద్యాలు చదవడం, ఇవి అలవాటై ఉంటాయి ఈ మన ఫ్యామిలీస్ లో. ఏదో నాకు చేతనైనట్టు చదివేశా. ఆ దొంగ, నీకు సంస్కృతం వచ్చును రాదని నాతో అబద్ధం ఆడుతున్నా. ఇవన్నీ ఎందుకన్నారంటే తర్వాత ఆలోచించుకుంటే, నాకు ఒక ధైర్యం రావడానికి, నాకు ఒక నమ్మకం రావడానికి ఆయన ఇవన్నీ అని. నేను చెప్తాను కదా నువ్వు ఒప్పుకొని సైన్ చేయించి అది తీసుకున్నారు. ఇంకప్పటి నుంచి నాకు భయమే. కానీ నేను వెళ్ళాక ఆయన రిహార్సల్స్కి వెళ్తే ఎంత పదం పదం చెప్తూ
ఆ చివరికి రికార్డింగ్ అప్పుడు నేను తెలుగు ప్లే ఎంత బాగా చెప్పగలుగుతానో అలాంటి ఈస్తో చెప్పగలిగే ఒక దీనికి నన్ను తీసుకొచ్చారు. ఆ నాటకం బందావరిని విశేషంగా ఆకట్టుకుంది. తర్వాత మహారథి కర్ణ, హోనాజీ బాలా, శర్మిష్ఠ, మేఘ సందేశం, మాంచాల, నిరుద్యోగి, ఇప్పటి మాటల్లో చెప్పాలంటే అన్నీ సూపర్ హిట్ నాటకాలే. శారద గారి సంపూర్ణ దర్శకత్వంలో రూపొందిన రూపకం పురాణ ఖిల్లా కూడా శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. తరువాత ఆమె దర్శకత్వం వహించిన బలిపీఠం కూడా అందరి మన్నన పొందింది. శారద ఎంత తీయని పేరు, ఎంత తీయని గొంతు. కలకండ తీపి లాంటి కృత్రిమపు తీపి కాదు, తేనె తీపి లాంటి మొహమ్మొత్తే తీపి కాదు. చాలా సున్నితంగా, సుతారంగా, లాలిత్యంతో మధుర సమ్మేళనం పొందిన కమ్మనైన తీయదనం. ఆత్రేయ గారన్నట్టు కలదు ఆ శారదకు వీణ కరములందు, కలదు ఈ శారదకు వీణ గళమునందు. అసలెవరి శారద? ఆకాశవాణి సొగసంతా, వెలుగంతా, బ్రతుకంతా తానే అయిన ఈ గడ సరస్వతి రస తపస్విని ఎవరి శారద? తెలుసుకోవాలి. చాలా మిడిల్ క్లాస్ నేపథ్యం. మా నాన్నగారు కాజ ఆదినారాయణ శాస్త్రి గారు. కాజ అన్న ఊరు పేరు మీద ఉన్నదనమాట. అది మన నారాయణ తీర్థులు వారు పుట్టి పెరిగిన ఊరు అది. కాజ గుంటూరుకి దగ్గరలో ఉన్న కాజ మా పూర్వీకులది అని చెప్తారు. తర్వాత వాళ్ళు మచిలీపట్నం వాళ్ళు మైగ్రేట్ అయిపోయి చదువుల కోసమని మేము తెలుసుకునే వేళకి వాళ్ళు మచిలీపట్నంలో ఉన్నారనమాట అంతా. మా నాన్నగారు ముందు సాల్ట్ ఇన్స్పెక్టర్ గా చేసేవారు. తర్వాత అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గా మారడం జరిగి అందులోకి వెళ్లారు. చాలా ఊళ్ళు తిరిగారు ఆయన. ఏడాదికి 2 ఏళ్లకి ట్రాన్స్ఫర్స్ ఉండేవన్నమాట. అందులో మేము 9 అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. మేము 5 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లో ఎవరిదే ఊరు అని చెప్పడానికి ఇద్దరు ఒక ఊళ్ళో పుట్టలేదు. అట్లా చాలా ఊళ్ళు తిరిగారు. నవ్వుపడ దగ్గర నుంచి తిరిగారు నాన్నగారు. నేను అవనిగడ్డలో పుట్టాను, కృష్ణా డిస్ట్రిక్ట్ లో. కానీ మాకు ఈ రేడియోకి ఎలాంటి మా ఫ్యామిలీకి ఏం సంబంధం లేదు. మా పెద్దండ్రి గారు మచిలీపట్నంలో హిందూ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఆయన 18 ఏళ్లు పనిచేశారు. మా నాన్నగారి అన్నగారు కొన్నాళ్ళు కాకినాడలో కూడా చేశారట. తర్వాత మచిలీపట్నంలో చేశారు. వాళ్ళకి వీటితో ఏమీ సంబంధం లేదు. బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా నేను దీనిలోకి వచ్చాను. నేను హిందీ చదువుతుండేదాన్ని. చదువుతూ బెజవాడలో హిందీ కాలేజీ ఒకటి ఉండేది, మాచవరం అనుకుంటాను. మాచవరంలో ఉండేది. SRR అండ్ CVR కాలేజ్ ఉండేది కదా, దాని దగ్గరలో ఉండేది. అక్కడికి వెళ్లి నేను ఈ విశారద ఒకటి, ప్రవీణ 6 స్పాట్స్ అది, తర్వాత ప్రచారక్ అది టీచర్స్ ట్రైనింగ్ అనమాట. 2 అక్కడ జరిగేవి. నేను హిందీ టీచర్ గా స్థిరపడాలి అని ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్లి చదువుతుండేదాన్ని అనమాట. అప్పుడు అనుకోకుండా రేడియో స్టేషన్, మా ఇంట్లో రేడియో కూడా లేదు అసలు అప్పటికి. రేడియో స్టేషన్ నుంచి మా కాలేజీకి, హిందీ కాలేజీకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. మీరు ఒక హిందీ చదివే పిల్లలతోటి మా నాటకం ఒక దాంట్లో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళ నాటకం పేరు అన్ని పంపారు. 10 మంది స్టూడెంట్స్, మగపిల్లలు, ఆడపిల్లలు అందరం వెళ్ళాము. వెళ్తే సరే వాళ్ళు లోపలికి వెళ్లే వాళ్ళ ముందర ఒక కాగితం ఇచ్చారు మాకు చదువుకోమని. చదువుకున్నాను. లోపలికి వెళ్లి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ భయపడేది ఏం కనిపించలేదు. నాకు ఖాళీగా ఉంది ఆ స్టూడియో. మైక్ ఒక్కటి కనిపించింది. లోపలికి వెళ్లి ఇటు చూస్తుంటే ఎక్కడి నుంచో మాట వినిపించింది, చదువమ్మా. అది మైక్ దగ్గరగా నిలబడి ఆ కాగితం చదువు అని అంటే వెళ్లి చదివేసేసి బయటకు వచ్చేసారు. వీళ్ళందరికీ ఏమైంది, లోపల బాగా చదివావా, ఎవరున్నారో అని ఏదో అడుగుతున్నారు. ఇంతలో ఎవరు ఇప్పుడు చదివింది అని అడిగారు. ఇదిగో ఈ అమ్మాయి శారదా కుమారి అని మా మాస్టర్ గారు, ఈయన వేమూరు రాధాకృష్ణమూర్తి గారు,
ఆయనే అసలు మొదటి నుంచి అనేవారు, మీ వాయిస్ బాగుంటుంది, రేడియోకి ఎందుకు వెళ్ళకూడదు మీరు అంటే, రేడియోకిను నా వాయిస్ బాగుండడానికి ఏం సంబంధమో కూడా నాకు తెలియదు నిజంగా. ఎందుకంటే సరే వాయిస్ బాగుందన్నారని సంతోషించి నవ్వి ఏదో థ్యాంక్స్ అండి అంతే అనేదాన్ని, కానీ నా రేడియోకి ఎందుకు అంటున్నారని కూడా నాకు తెలీదు. అలా 2-3 సార్లు ఆయన అన్నారు. అప్పుడు ఆయన ఈ అమ్మాయిని చూపిస్తే వెరీ గుడ్, చాలా బాగా చదివావు అన్నారు. నేను చెప్పలేదా అన్నట్టు నా మొహం చూస్తారు మాస్టర్ గారు. ఆయన వెళ్ళిపోయాక ఎవరండి ఆయన అంటే, ఆయన రామకృష్ణ, జనమంచి రామకృష్ణ గారు. ఆయన శారద గారు రేడియో పట్ల వ్యామోహం పెంచుకుని గాని, తన పేరు 10 మందికి తెలియాలని కానీ, సెలబ్రిటీగా మారిపోవాలని కానీ ఏనాడు అనుకోలేదు. నా గొంతు బాగుంటుందని అందరూ అంటూ ఉంటే దాన్ని కాంప్లిమెంట్గా తీసుకున్నానే కానీ, ఆ స్వరమే నాకు వరమై నా పేరును ఇంతలా పెంపు చేస్తుందనుకోలేదు అన్నారు వినమ్రంగా. రేడియోలో నిలయ విద్వాంసురాలిగా ఎప్పుడు ప్రవేశించారు అని అడిగినప్పుడు 59 మేలో ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి, ఇక్కడికంటే అదే చెప్తాను. ఎలా వచ్చాను అంటే, ఇలా తెలుగు నాటకాలకి ఇప్పుడు బందా కనకలింగేశ్వరరావు గారు చెప్పాను కదా, ఆయన చాలా బాగా చదివానని సంతోషించారు. ఆయన నెక్స్ట్ ప్లే ఉష. ఆ ఉషలో ఉష నాటకంలో వేమూరి రామయ్య గారు అని ఒకరు ఉండేవారు కదా, గగ్గయ్య గారి కొడుకు. అదే ఆయన కూడా బాణాసురుడు వేశాడు ఉషలో. ఆయన నేను ఉష వేషం రిహార్సల్స్ అయ్యి రేక 1 అవర్ ప్లే. ఒక మలయాళీ ఆయన, ఆయన చాలా మంచి స్టేషన్ డైరెక్టర్ అయిన జిపిఎస్ నాయర్. ఆయన బెదవాడలో ఉన్నప్పుడు నేను ఈ నాటకాలకు వెళ్లేదాన్ని. మా ఇంటికి ఎదురకుండా కొంకణీస్ ఉండేవాళ్ళు, షాన్ బాగ్ అని వాళ్ళు. వాళ్ళ ఆవిడతో నాకు మంచి, మాకు మా చెల్లెళ్ళకి మాకు మంచి స్నేహం. సరిగ్గా ఎదురు గుమ్మమే మా గుమ్మం, బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అయితే ఆ ఇంటికి, ఆ కొంకణీస్ ఇంటికి ఈయన వస్తుండేవారు అనమాట. ఈయన మలయాళీ, ఎవరు స్టేషన్ డైరెక్టర్ జిపిఎస్ నాయర్ గారు. అప్పుడు నేను నాటకాలకు వెళ్ళడం చూసింది కదా, మా ఇంటికి ఎదురకుండా ఉంటుంది ఈ ఫలానా అమ్మాయి శారద, తను మీ దానికి నాటకాలకు వస్తూ ఉంటుందంటే, వాయిస్ మంచి వాయిస్, మంచి ఆర్టిస్ట్ ఆవిడ అని అన్నారట ఆయన. ఈవిడి ఫ్రెండ్ కదా, ఆ కాస్త మాట తెల్లవారాక గబగబా వచ్చి నీ వాయిస్ బాగుంటుంది, మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు అని అంటే, ఆయన ఒపీనియన్ కూడా నాకు తెలియడం ఒక సంతోషం కలిగింది. బహుశా నేను ఈ ఊళ్ళో అప్లై చేసినప్పుడు అది కూడా ఒక కారణం. మంచి వాయిస్ ఏనో అవన్నీ మనం తీసుకోవచ్చు అని గట్టి నమ్మకం. ఇతరులు ఎలాగా ఎవరో బాలమురళి గారో రజనీ గారో సజెస్ట్ చేస్తుంటారు మంచిదని, ఇలా ఆయనకు కూడా తెలిసింది. మీటింగ్ లో మాట్లాడుకోవడం ఉంది అప్పట్లో ఆర్టిస్టుల గురించి. మంచి ఆర్టిస్టులు వీళ్ళకి ఏ క్లాస్ గ్రేడింగ్ కూడా వేసేవాళ్ళు అనమాట అప్పట్లో. రేడియో చాలా శక్తివంతమైన ప్రక్రియ. రేడియోలో విజువల్ కాంపోనెంట్ ఉండదు. గొంతుకుతో పలికే సంభాషణ ద్వారా దృశ్యాన్ని చూస్తున్నట్టు భావన కలిగించాలి. అది శారద గారికి వెన్నతో పెట్టిన విద్య. తిలక్ సుప్తశిలలో అహల్య పాత్రకు, చలం ఊర్వశి కళకు, రాజా ఈడిపస్ నాటకంలో అభిషిక్త రాణి విషాదానికి శబ్దం నుండి దృశ్యస్థితి రూపు ఇచ్చినవారు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా అని ప్రముఖ రచయిత మునిపల్లి రాజుగారి సందేహం. రాజుగారికేనా, మనలాంటి చాలామందికి కూడా. ఊర్వశిగా శారదా శ్రీనివాసన్. నన్ను తీసుకో, నాతో నీ ఆత్మనే నెంచుకో. ముందుగా నా సందేహాలు తీర్చు. ఎప్పుడు ఈ దేహ సౌఖ్యమేనా? ఏమన్నావు? ఎప్పుడూ ఎరుగుతున్న ఈ శృంగారం. ప్రపంచమంతా వెతికి ఎక్కడెక్కడి అపురూప లావణ్య విగ్రహాలని చెరబట్టి తెచ్చుకున్నాను. నా తనివి తీరా అనుభవించాను. తనివి తీరానా? అంతేనా? నువ్వు ఏమొచ్చింది నీకు ఆ శృంగారంలోంచి? నీకేం పేదని తెలియడం లేదా? అవును, నిజమే. నీవు అపూర్వ జ్ఞానవంతురాలివి, అధికురాలివి. నాకు విజ్ఞానం ఇయ్యి. విజ్ఞానం విశాలం ఎక్కడి నుంచి వస్తాయి? శృంగారంలోంచి, ప్రేమలోంచి కాక.
రాజధానికి వచ్చాక చాలా గర్వము నిబ్బరము వచ్చాయి నీకు. అనేక వేల స్త్రీలతో రమించటం నీ మనసుకి గొప్ప శృంగారం. నీకు నీవేమిచ్చుకోగలిగావు? నువ్వేమైనావు? ఏం మారావు? స్త్రీని నీ క్రీడా సాధనంగా ఉపయోగించుకున్న నువ్వు. ఎంత తృణీకారం! దేహ సౌఖ్యం, దేహ సౌఖ్యం అంటే అర్థం తెలియని మనుషులకి. రావోయ్, నేను లేని నాడు ఏడుస్తావు. రా. నువ్వు లేని నాడు విడవకు, నన్ను విడవకు. ఎందుకు వచ్చావు మరి నన్ను విడిచేదానివి? లే, పాదాల మించిలే. నేను విడుస్తానా, నువ్వు వదులుతావా? మరి అంతే. అంటే నువ్వు వదులుతావు, నేను విడుస్తాను అని అర్థం. ఇంకడక్కు. రా. శారద గారి మాటలు, భావ వ్యక్తీకరణలు, శైలిలో నవ్వులు, వేదనలు ఆమెను వింటున్నామో, చూస్తున్నామో, ఆమె మాటల్ని ఆస్వాదిస్తున్నామో మనం చెప్పలేం. ఆమెతో పాటు మనము ఆ సమయంలో, ఆ ఆనందంలో, ఆ తన్మయత్వంలో, ఆ దుఃఖంలో మునిగిపోతాం. మనం ఈ ప్రపంచంలో లేనేమో అనిపిస్తుంది. మీకు ఇష్టమైన నాటకం, మీ మీద ప్రభావం చూపిన నాటకం ఏదైనా ఉందా? సుప్తశీల నాకు చాలా నచ్చిన నాటకం. బాలగంగాధర్ రాసిన నాటకం. అది 1/2 hour ప్లే. అందులో అహల్య చెప్పే మాటలు మనసుకు అంత పట్టాయి అన్నమాట నాకు. ఆవిడ చివరి ఇది ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆవిడ అయిపోయే అంటే ఒక రాయి కింద శపిస్తాడు, రాయి అయిపోమని. నన్ను ఇక్కడ ఏదో ఒకటి జంతువులు ఏవోటి ఉన్నాయి, పక్షిగాను, చివరికి ఏదో ఒక పురుగు కింద చేసినా నేను ఇదయ్యేదాన్ని ఏమనుకునేది. ఎందుకంటే నాకు ఇష్టమైన వీటిలోనే తిరుగుతూ ఉండేదాన్ని. కానీ నువ్వు అలా చేయలేదు నన్ను. నేను ఇప్పుడు కూడా అనుకుంటా, అయ్యో మీకు ఎవరు చేస్తారు ఈ సేవలన్నీ అని బెంగపడతాను నేను అని అంటూ నేను బాధపడుతుంది అనమాట. ఆ డైలాగ్ నేను చాలా ఇష్టపడి చాలా బాగా చదివాను. ఇది వినండి. సుప్తశిలలో అహల్యగా శ్రీమతి శారదా శ్రీనివాసన్. స్వామి, ఇన్నాళ్లు మీ సేవానిరతులు జీవితం గడిపినందుకైనా నా మీద కనికరం చూపలేదే మీరు? తపస్సు వలన ఎంత కఠినులైపోయారు స్వామి మీరు. దయని సానుభూతిని చూపించలేని మీ పరమార్థాన్వేషణ మానవులకు శాపమా వరమా? అయ్యో, ఒక్క తిర్యక్ ప్రాణి వైపమ్మని శపించిన ఈ సెలయేళ్ల వద్ద కొండనెత్తమ్ముల మీద చెంగలిస్తూ తిరిగేదానిని ఏ శిలాకృతికి భయపడి ఇంతగా కుమిలిపోయానో ఆ అచలత్వమే నాకు ప్రాప్తింపచేశారా? నేను యుగ యుగాలుగా శిలనే ఈ దారినే పడి ఉంటాను. తరతరాల మానవులు ఈ దారినే వెళుతూ జాలి లేని మీ కఠిన శిక్షని జ్ఞాపకం చేసుకుంటారు. నన్ను చూసి అశ్రుకణమైనా రాల్చేవారు అందులో ఉండరా స్వామి? లేక వారి తిరస్కారంతో నేను మరింత రాతిగుండెనైపోతానా? సెలవు స్వామి, సెలవు. అదొకటి, మెలియా నాటకం ఒకటి. రెండు కూడా గ్రీక్ నాటకాలు. ఈ రెండు రాజా ఈడిపస్ లో ఈ జొకాస్తా ఆవిడ రాణి, మహారాణి, ఆ ఈడిపస్ వైఫ్, వాళ్ళకు కొడుకు పుడతాడు. కొడుకు పుడితే వాడు రాజ్యానికి చాలా అపకారం చేస్తాడు. అంటే పాపం వాడిని తీసుకుపోయి పసిబిడ్డ అడవుల్లో వదిలిపెట్టేసి చంపేయమని పంపిస్తారు. తీసుకెళ్తే వాళ్ళు ఆ పిల్లవాడిని చంపలేకపోతారు. రాజదుస్తులు అవన్నీ వేసి ఉంటాయి. సరే, ఏ క్రూర మృగమై తినేస్తుంది, మనం ఇలా ఇట్రాగానే వదిలిపెట్టేసి వచ్చేస్తారు. కానీ వాళ్ళ అదృష్టం, ఎవరికో ఇంకో తెగ వాళ్ళకి దొరికి వాడికి ఎదిగి పెద్దవాడై వాడు ఈ రాజ్యానికే వచ్చి ఈడిపస్ను ఓడించి ఖైదులో వేసి ఆ రోజుల్లో అంతా రాజ్యం గెలిచారు అంటే రాణివాసం అంతా వాళ్ళ హక్కు అయిపోతుంది. ఈ రాణినే అది చాలా న్యాచురల్. ఇది వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా ఆ రాజే ఇంకా తన భర్త అని అతనితో సంసారం చేసి పిల్లల్ని కంటుంది.
తర్వాత అయినా సరే రాజ్యానికి పీడలు ఏవో ఏమిటి అని కనుక్కుంటే వీడు ఫలానా అని తెలిసిపోతుంది. అప్పుడు ఆవిడ పడ్డ బాధ ఇంత అంతా కాదు. ఆ బాధ నేను నిజంగా పడ్డాను, అది ఆ వేషం వేసినందుకు. మెదియా కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఒక రాజకుమార్తె ఆవిడ ఒక మామూలు ఒక పనివాడిని ప్రేమించి వాడి వెంట వెళ్ళిపోతుంది అనమాట. తన రాజ్యం అది, తన నెక్స్ట్ తండ్రి తర్వాత తనే మహారాణి అవ్వాల్సినది. వాడి వెంట వెళ్ళిపోయి వేరే దేశం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఏదో బాగా ఉంటారు, 2-3 పిల్లలు పుడతారు, సుఖంగా ఉంటారు. అది ఎక్కువేం పాపం కోరదు. అది నిజానికి రాజకుమార్తె. నేను ఇంత తక్కువ దీంట్లో ఉన్నానని ఒక్కసారిగా అనుకోతాను, అనుకున్న వాడితో ఉన్నానని సంతోషిస్తుంది. వాడికి ఏంటంటే అక్కడ రాజకుమార్తె వాడిని చూసి ప్రేమిస్తుంది. నువ్వు వచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఈ రాజ్యం నువ్వే ఏల్దుగానే, నీ పిల్లలకి కూడా రాజపుత్రులు అనేటటువంటి గౌరవం ఇస్తాను నేను రమ్మంటుంది. వీడు మామూలు మనిషి, వీడు పెరపరలాడతాడు. పెళ్ళానికి చెప్పడానికి ట్రై చేస్తాడు. చెప్తుంది, నువ్వు మాత్రం అలాంటి దీనిలోకి వెళ్ళొద్దు, నేను క్షమించను నిన్ను అని చెప్తుంది. కానీ వాడు వచ్చేవరకు అటువైపు వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ పెళ్ళి అవుతుంది అన్నప్పుడు ఇదేం చేస్తుందంటే, ఒక మంచి డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ చూస్తే వేసుకుని తీరాలని ఇది కలుగుతుంది. ఆ డ్రెస్ వేసుకుంటే చాలా ఘోరం జరిగిపోతుంది అనమాట. చక్కగా అది ప్యాక్ చేసి, సరే సంతోషం పెళ్లి కూతురికి అని ఆ డ్రెస్ పంపిస్తుంది ఆవిడ. ఈ డ్రెస్ తీసుకుని వెళ్తుంది, ఈ అమ్మాయి తీసుకెళ్లి ఇస్తుంది. చూడంగానే వేసు తీరాలని వెంటనే అమ్మాయి వేసుకోవడం ఏంటి, మంటలు పుట్టి ఒళ్ళంతా కాలిపోతుంది ఆ అమ్మాయికి. వాడికి ఎలాంటి ఆధారం, ఎలాంటి సుఖము కూడా మానసికంగా గాని శారీరకంగా గాని ఉండకుండా చెయ్యాలి, ఒంటరిని చెయ్యాలి, ఉత్త విధవం చేసేసేయాలి. ఆ పిల్లల్ని కూడా చంపేస్తుంది. అలా చేసేసి ఇది చేస్తుంది. అది కూడా చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట, భరించడం కష్టమని. అలాంటి ప్రభావం చూపించిన నాటకాలు అవి 2. మీ స్వరం మీకు లభించిన గొప్ప వరం కావచ్చు, కానీ దానిని మీరు ఎలా మచ్చిక చేసుకున్నారు? స్వాధీనపరచుకోవడం అంటే దాని మీద ఒక రకంగా రీసెర్చ్ చేశానేమో, నాకు తెలియకుండానే రీసెర్చ్ చేశానేమో. ఇలా పలికితే ఎలా ఉంటుంది, ఇలా పలికితే ఎలా ఉంటుంది అని నన్ను నేనే అనుకుంటూ, ఇలా పలుకుదాం, ఇలా పలికితే ఇంకా బాగుంటుంది అక్కడ అనుకుని నా మీద నేనే ఒక విధంగా ఇది చేసుకుంటూ చేసిన రోజులు ఉన్నాయి. అలా స్వాధీనం చేసుకున్నాను. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఎలా వచ్చేవంటే మన చేత అసలు పలకలేని పద్ధతిలో ఉండేవన్నమాట. అవి పలకాలి అంటే మనం కొంత బాగా ప్రయత్నం చేయాలి. ఉత్త పలకడం కాదు, న్యాచురల్ గా ఉండాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూనే ఉంటాను, కానీ నా దృష్టి ఎప్పుడు వాళ్ళు మాట్లాడే అప్ అండ్ డౌన్స్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట ఎంత అందంగా పలుకుతారంటే, ఆహా ఆ మాటని అలా పలకాలి అని అనుకుని దాన్ని నేను అనుకుంటుండేదాన్ని అనమాట. అలా కొన్ని మాటలు నేను ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. అది కాకుండా నాకు ఇది అలవాటు అయిపోయింది. ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళ మాటల్లోనే అందాన్ని చూసేదాన్ని. కొంతమంది పెద్దవాళ్ళు, ఆడవాళ్లు గాని మగవాళ్ళు గాని ఎంత అందంగా అంటారంటే ఆ మాటలు, పాతకాలపు వాళ్ళు అన్నమాట, చాలా అందంగా అంటారు. అవి అలాగే అంటే ఎంత బాగుంటుందో నాటకంలో అని అలాంటి పాత్ర వచ్చినప్పుడు అలా అనేందుకు ప్రయత్నం చేసేదాన్ని అనమాట. ఒక్క నాటకాలేనా, సంగీత సాహిత్య నాటక కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు అన్నిటా శారద గారు ఉండేవారు. ఆవిడ ఉంటేనే ఆ కార్యక్రమాలకు నిండుతనమని అధికారులు భావించేవారు. శ్రోతలు సరే 90 ఏళ్ల వయస్సులో కూడా తడబాటు లేని ఆ మాట తీరు, శరీర పాటవం కొద్దిగా సడల్నట్టు కనిపిస్తున్నా, కొన్ని పేర్లు చప్పున స్ఫురించకపోయినా సాలోచనగా కాసేపు కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకున్న వైనం, ఉజ్వలిస్తున్న ఉత్సాహం చూడముచ్చటేస్తుంది.
మీరు ఆఖరుగా వేసిన నాటకమో నాటికో పేరు గుర్తుందా? అంటే నేను నాటకాలు మానేసి చాలా రోజులైందండి. బెజవాడ నన్ను ఒక నాటకానికి రామం పిలిపించాడు. అంటే రామం తర్వాత కృష్ణమోహన్ చేశాడు ఆ ప్లే తలుపు. అది రాసింది ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. వాళ్ళు అనుకుని నన్ను పిలిపించారు అక్కడికి. అది చాలా ఇష్టంగా వేశారు. చాలా మంచి ఫీచర్ అది. చాలా బాగా రాశారు కదా శర్మ గారు. అది అంతా రికార్డింగ్ అయిపోయి వచ్చేసేటప్పుడు ఇతను రామ అన్నాడు, అత్త మీరు మళ్ళీ అత్త అని పిలుస్తాడు నీకు మళ్ళీనే. అయితే అత్త మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది, ఎందుకంటే శర్మ గారు ఆమ్రపాలి నాటకం రాస్తున్నారు, మీరు రావాలి. అయ్యో నాటకం అంటే తప్పకుండా వస్తాను నేను, పిలిచాను అన్నాను. వచ్చేసారు. ఇదిగోలేదు అదిగోలేదు, ఆయన ఎన్నాళ్ళైనా ఆయన రాయలేదు, పిలవలేదు. కానీ ఊరుకోకుండా నా పుస్తకంలో రాశాను ఇలా జరిగింది అని. చివరిన శర్మగారు మీరు నాకు ఒక నాటకం బాకీ ఉన్నారు అని రాశారు. అది ఆయన మనసుని బాగా పట్టింది అనుకుంటాను. ఆ బాకీ తీర్చాలనుకున్నారు ఆయన. తర్వాత ఆయన దానిలో పరిశోధన చేసి, ఆయన ఏది చేసినా పరిశోధన చేసి రాస్తారు శర్మగారు. రాశారనమాట ఆ నాటకం. ఓ రోజు రామం ఫోన్ చేశాడు, అత్త మీరు మీ బాకీ తీర్చేశారు శర్మగారని. అంటే నవ్వి అవునా రాసేశారా, బాగుంది సంతోషం. అదే ఎక్కడ చేస్తున్నారు ఆ నాటకం అన్నా. ఇక్కడే అన్నాడు. ఇక్కడే అంటే శర్మ గారి నాటకం ఇక్కడ ఎవరున్నారు చేసేందుకు అంటే నేనే చేస్తున్నాను, నన్నే చేయమన్నారు. బాగుంది అయితే అన్నానని. ఆ వేషం ఎవరేస్తారు ఆమ్రపాలి అన్నా. మీరే అన్నాడు. ఏం పిచ్చా వెర్రా నీకు, ఎప్పుడో యంగ్ చిన్నదానిగా ఉన్నప్పుడు నేను చెప్పిన దాన్ని ఇప్పుడు నాకు 85 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు వేస్తున్నానని అంటావా? ఇప్పుడు వేయమని ఆమ్రపాలి వేషం అంటే లేదు మీరే వేస్తున్నారు, మీ వాయిస్లో ఏం చేంజ్ రాలేదు, మేము అనుకున్నాం అండ్ అందుకని మీరే 2-3 సార్లు చెప్పి చూస్తారు, లేదు మీరే వేస్తున్నారు తప్పదు నేను అన్నాడు. అలా 80 ఏట అది వేసామన్నమాట. మీరెప్పుడైనా సినిమాల కోసం ప్రయత్నం చేశారా? మధుసూదన్ రావు గారు ఒకసారి వచ్చి అడిగారు అనమాట. ఇలా అప్పుడు వహీదా రెహమాన్ యాక్ట్ చేసింది ఆ సినిమాలో. ఆవిడ డైలాగ్స్, ఆవిడ తెలుగు పిల్లే కానీ ఇది విడిచి వెళ్ళిపోయింది ఇది, కానీ అందువల్ల ఆవిడకి తెలుగు మర్చిపోయింది, న్యాచురల్ గా చెప్పలేకపోయింది. మీరు వచ్చి ఆ డైలాగ్స్ చెప్పాలని వచ్చి అడిగారు. నేను రానని చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ లేదండి, విజువల్ ఇది నా ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదండి ప్లీజ్ అని చెప్పేసాను అనమాట. కానీ ఇది ఊరికే డబ్బింగ్ చెప్పడం అంటే నేను మురళీకృష్ణ గారు నాకు డబ్బింగ్ చెప్పడం చేత కాదు నాకు, కానీ అలా చెప్పడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. సినిమాలంటే అభ్యంతరం, కానీ మాట డైలాగ్ చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి అన్న. వెంటనే ఆయన చెప్పగానే ఆయన ఇంటికి వచ్చేసారు. కానీ ఒకటండి మధుసూదన్ రావు గారు, నాకు డబ్బింగ్ ఎలా చెప్పాలని తెలియదు అసలు, కొత్త నాకు ఎప్పుడు అంటే కాదు రావాలి మీరు, నేను చెప్పిస్తాను కదా మీరు. అప్పుడు వెళ్ళి చెప్పాను. నాగేశ్వరరావు గారు కూడా వచ్చేప్పట్లో ఏ సినిమా అది? ఆ బంగారు కళలు మొత్తానికి అది బాగానే సక్సెస్ అయిపోయింది. ఇంకొకటి కూడా నేను తోడు అక్కినేని కుటుంబరావు గారు ఒక మంచి సినిమా తీశారు, ఓల్గా గారి కథ అది. అయితే తీస్తే అందులో గీత అని అనుకుంటాను ఒక కన్నడ అమ్మాయి యాక్ట్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. తెలుగు చెప్పాలి, నన్ను చెప్పండి. నేనన్నా నా వాయిస్ వాళ్ళకి సూట్ అవ్వదండి, వద్దు రా. నేను అప్పుడు వహీదా రెహమాన్కి చెప్పినప్పుడే నేను అన్నా నాకు వాయిస్ సూట్ అవ్వట్లేదని, కానీ వాళ్ళకేమో బాగానే ఉందనిపించింది. చాలా మంది తర్వాత నాకు ఉత్తరాలు రాశారు, ఫోన్లు చేశారు, మీరు అందులో మీ వాయిసే వినిపిస్తోంది అని చెప్పి గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే రేడియోలో బాగా అలవాటైపోయిన గొంతు ఇది. నేను అన్నాను ఆ మాట బాగుండదు కదా అంటే కుటుంబరావు గారు ఓల్గా గారు కూడా లేదు మీరు రావాలి చెప్పాలి. సరే చెప్తానండి, ఒకవేళ మీకు నచ్చకపోయినా సగంలో ఆపేద్దాం, నాకు నచ్చకపోయినా ఆపేద్దాం అంటే ఓకే అన్నారు. కానీ వాళ్ళకి నచ్చుతోంది, నాకు నచ్చట్లేదు. సరే చెప్పేశాను, వాళ్ళు చాలా సంతోషించారు, అయిపోయింది. మిమ్మల్ని వరించిన పురస్కారాలు? నాకు చెప్పాను అవే పురస్కారాలు, నాకు పెద్దల మాటలే నాకు పురస్కారాలు. అయితే అలానే తీసేయడానికి లేదు. నా పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు
రచయిత్రి ఉత్తమ గ్రంథం అని ఒక పురస్కారం ఇచ్చారు. తర్వాత నాకు మన పార్వతీశం, ఓలేటి పార్వతీశం వాళ్ళ తాతగారి పేరు మీద నాకు అవార్డు ఇచ్చాడు అనమాట. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. కందుకూరి రామభద్రరావు గారికి చాలా ఇష్టం. ఆయన ఉత్తరం నేను దాంట్లో వేశాను. అయితే అదే పార్వతీశం చాలా ఆశ్చర్యంగా అన్నాడు, అసలు తాతగారు ఇలాంటి ఉత్తరాలు ఎవ్వరికీ రాయలేదు, మీ మీద ఎంత అభిమానం ఉంటే రాశారును. అవన్నీ నాకు తెలియవు, కానీ ఇంత అభిమానంగా అంత పెద్ద గొప్ప ఆయన అంటే సాహిత్యంలో దాంట్లో గొప్పవారైనటువంటి ఆయన నాకు రాశారని దానిలో వేసుకున్నాను ఆ ఉత్తరం. అతను దానికి చాలా సంతోషించి తర్వాత ఆయన పేరు మీద నాకు అవార్డు ఇచ్చారు. ఇది కాకుండా రీసెంట్ గా నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని అదొకటి దొరికింది. ఢిల్లీ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చారు. రేడియో పెద్ద యూనివర్సిటీ అండి. బయట ఏమీ పెద్దగా చదువుకోకపోయినా అక్కడ అన్ని పాఠాలు చదువుకున్నాను, అన్ని పట్టాలు పొందాను అంటూ ముగించారు.